ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి సీతారాంపేటలో రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గడువు ముగిసినా కొందరు ఇంకా ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇతర గ్రామాల వాళ్ళు ఇంకా ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేసిన వారిని చెదరగొట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. జ్యోతి, రాత్రి జరిగిన గొడవ చూసాం, సో ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం అక్కడ? అండ్ ఇక ప్రజలు వస్తున్నారా ఓటు వేయడానికి? పృథ్వీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులకు గాను పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తూ ఉన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 25,993 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ మున్సిపాలిటీ పరిధిలో 3 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నారో అందులో మనం చూస్తున్నటువంటి ఈ సీతారాంపేటకు సంబంధించినటువంటి వార్డని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, ఓటర్లంతా కూడా క్యూ లైన్లో నుంచున్నారు. అంటే ఎవరైతే 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ సీతారాంపేటతో పాటు షేరిగూడ, అంతేకాకుండా ఖానాపూర్, ఈ 3 కూడా ఒక సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. నిన్న కూడా రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి మొత్తం ప్రచారం అంతా అయిపోయిన తర్వాత కూడా నిన్న కొంతమంది కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారంటూ కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు అంతే స్థాయిలో ఇక్కడ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము, ఒకవైపు ఇక్కడ పోలీసులతో పాటు మరొక వైపు ఇక్కడ ఏవైతే ఐడి కార్డ్స్ ఉంటాయో వాటిని మాత్రమే లోపలికి ఎలా చేయడము, అంతేకాకుండా ఏవి తీసుకురావాలి ఏవి తీసుకురాకూడదు అనే అంశానికి సంబంధించి కూడా ఒకవైపు ఇక్కడ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని ఉంచనివ్వట్లేదు. ఎందుకంటే నిన్న రాత్రి తలెత్తినటువంటి గొడవ నేపథ్యంలో కూడా ఎక్కడికెక్కడ కూడా ఒకవైపు పోలీసులు పికెటింగ్గా ఉన్నటువంటి పరిస్థితి, టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం కూడా రంగంలోకి దింపారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే ఇంక్ బాటిల్ కావచ్చు, వాటర్ బాటిల్, స్మార్ట్ వాచ్లు కావచ్చు, సెల్ ఫోన్లు, అగ్గిపెట్టెలకు సంబంధించినటువంటి ఏవి కూడా లోపలికి ఎలవ్ చేయకూడదు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు మొదటిసారి ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో కూడా మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అమంగల్కి సంబంధించి కూడా 15 వార్డులకు గాను పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అమంగల్లో కూడా దాదాపు ఈ 15 వార్డులకు సంబంధించి 3 పార్టీలు కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటాపోటీగా అక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ కొంత సెన్సిటివ్గా ఉండేటటువంటి ఆ పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. మరొక వైపు ఎల్లంపేట మున్సిపాలిటీ కూడా మొదటిసారి అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రశాంత వాతావరణంలో అయితే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జ్యోతి, అదే ఇబ్రహీంపట్నంలో పరిస్థితి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.